హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరూ బాగున్నారా? మనము ఇప్పుడు ఈ వీడియోలో స్వర్ణ శిల్పి వివేకానంద కాళీమాత గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శంషాబాద్ నుంచి నర్కుడ అనే విలేజ్ లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఏ విధంగా రీచ్ అవ్వాలి అంటే మనకు ఆరంగఢ్ నుంచి శంషాబాద్ కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మరియు కోటి, సికింద్రాబాద్, మెహదీపట్నం నుంచి కూడా మనకు శంషాబాద్ కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కాబట్టి మనం బస్సులో అయితే శంషాబాద్ వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి మనము క్యాబ్ అన్న ఆటో అన్న బుక్ చేసుకొని అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఈ మనము ఇక్కడ చూసుకుంటే నేనైతే ఇక్కడ బైక్ మీద మొత్తానికి టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు మనము టెంపుల్ ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు, మనకు ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అయితే ఉంటుంది. టెంపుల్ టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 8 AM నుంచి 12 PM వరకు మరియు 3 నుంచి 8 వరకు అయితే మనకు టెంపుల్ టైమింగ్స్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు కలకత్తాలో ఉన్న కాళికామాత టెంపుల్ తో పోలిన టెంపుల్. అంటే ఆ విధంగా కలకత్తాలో ఏ విధంగా అయితే కాళికామాత టెంపుల్ ఉంటుందో సేమ్ దాని రూపంగానే మనకు ఈ టెంపుల్ మన హైదరాబాద్ లో ఉండడం మనకు చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ మన హైదరాబాద్ లో చాలా టెంపుల్స్ అయితే నిర్మాణం జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో కూడా మనకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటాను. మనకు కలకత్తాలో ఏ విధంగా హూగ్లీ నది పక్కన కాళికామాత టెంపుల్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఒక చిన్నగా చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన వీలైతే అద్భుతంగా 3 ఎకరాల్లో అయితే ఈ టెంపుల్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ టెంపుల్ చూసుకుంటే మనకు మొత్తం 8 సంవత్సరాలు అయితే టైం పట్టింది ఇది మొత్తం కట్టడానికి. 2020 ఇయర్ నుంచి మనకు ఈ టెంపుల్ ప్రజల కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని బెంగాలీ స్వర్ణ శిల్పి ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఈ టెంపుల్ ని చాలా అద్భుతంగా కలకత్తాతో కూలిన కాళికామాత టెంపుల్ తోని చాలా అద్భుతంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ లో మనము చూసుకుంటే ఇక్కడ మనకు ఈ టెంపుల్ లో కాళికామాత విగ్రహము, తర్వాత శివుణ్ణి విగ్రహము, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, గణపతి విగ్రహము, రాధాకృష్ణ టెంపుల్స్ అయితే చాలా పక్కన మనకు 4 టెంపుల్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో మనము చూసుకుంటే అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ట్రెడిషనల్ డ్రెస్ లో అయితే రావాలి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి టెంపుల్ లోపలికి అయితే మనకు ట్రెడిషనల్ తో వెళ్తే మనకు ఆ ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫెస్టివల్స్ అయిన జాతరలు ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ మనకు మహాశివరాత్రి చాలా అద్భుతంగా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు దుర్గా నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి మనకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు అయితే మనకు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రతిరోజు కాళికామాత ఉంటారు కాబట్టి కాళిక పూజ కూడా జరుగుతుంది. గణేష్ చతుర్థి రోజు అయితే మనకు ఇక్కడ గణేష్ ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు వీలైతే. ఈ ఆలయం మనం చూసుకుంటే నర్కుడ నుంచి మనకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పక్కన ఉన్న మనకు ఆలయాలు అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం పక్కన మనకు సీతారామ స్వామి వారి దేవాలయం అంటే అమ్మపల్లి దేవాలయం కూడా ఉంటుంది. ఆ దేవాలయాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి లాగా మనకు చిలుకూరు బాలాజీ కూడా చాలా దగ్గరనే ఉంటది. కాబట్టి ఈ 3 టెంపుల్స్ అయితే మనం కవర్ చేయొచ్చు. అయితే ఈ టెంపుల్ లో మనకు పూజ చేయడానికి స్పెషల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అవి వచ్చేసి మనకు 50, 100, 500 అయితే ఉంటుంది. ఇక్కడ పూజారి ప్రతిరోజు సాయంత్రం 7 o'clock అయితే 7 గంటలకి మనకు హారతి టైం ఉంటుంది. కాబట్టి ఆ హారతి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి మొత్తం కలకత్తాలో ఏ విధంగా అయితే అక్కడ కాళికామాత టెంపుల్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా వీళ్ళు చాలా అద్భుతంగా బెంగాలీ ఆర్గనైజేషన్ వాళ్ళే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. కాళికామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని నేనైతే అందరి గురించి ప్రేయర్ చేస్తున్నా. మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే మనకు ఈ టెంపుల్ మొత్తం 3 acres లో ఉంటుంది అన్నాను కదా. మీరు ఇక్కడ చూడండి మొత్తం మనకు పక్కన
ఇంతకుముందు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, శివుడు మరియు గణపతి, వెంకటేశ్వర, రాధాకృష్ణ టెంపుల్స్ ఉంటాయని. ఈ కాళికామాత టెంపుల్ పక్కనే ఇటు సైడ్ మనకు ఫస్ట్ శివుడు, వెంకటేశ్వర స్వామి ఉంటారు లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసి గణపతి, రాధాకృష్ణ టెంపుల్స్ అయితే ఉంటాయి. చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు. వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారంటే, మనకు లైక్ కలకత్తాలో దక్షిణాది కాళికామాత టెంపుల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం మీరైతే ఇప్పుడు చేసుకోండి. మనకు ఈ టెంపుల్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి గాడ్స్ కి సంబంధించిన చిన్న చిన్న టెంపుల్స్ ని అయితే వీళ్ళు చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించారు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ శివాలయం దగ్గర శివుడికి దర్శనం అయితే చేసుకుంటున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. తప్పకుండా లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మనము ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టెంపుల్ పక్కనే మనకు రాధాకృష్ణ టెంపుల్, గణపతి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. రాధాకృష్ణ టెంపుల్ ని అయితే మనకు రాధాకృష్ణ సొసైటీ వాళ్ళైతే ఇక్కడ పూజారి ఉన్నారు. వాళ్ళైతే చాలా అద్భుతంగా మనకు ప్రతిరోజు అయితే రాధాకృష్ణుని దర్శనం చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పూజా విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ పక్కనే మనకు మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా వైట్ కలర్ పాలరాతితోని వినాయకుడు ఎంత అద్భుతంగా ఉందంటే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి వీళ్ళు మండపం కూడా చూడండి ఏ విధంగా మనకు కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. సో ఇక్కడ మనకు మొబైల్స్ అయితే లోపలికి అలో ఉన్నాయి. వీళ్ళైతే మనకు ఏం రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెడతలేరు. ఈవినింగ్ టైం చూసుకుంటే మనకు 6:30 నుంచి 7 వరకు అయితే టెంపుల్స్ లైటింగ్ తోని చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనకు దసరా ఉత్సవాల టైంలో వీళ్ళైతే మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేయడానికి ప్రతిరోజు మనకు ఇక్కడ 7 PM కి అయితే హారతి ఉంటుంది. ఆ హారతి అయితే ఏ విధంగా చేస్తారో మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు ముందు చూస్తారు. పూజారి ఎంత అద్భుతంగా ఒక 15 మినిట్స్ మనకు మొత్తం మనం మంత్రాలు చదివి తర్వాత ఒక 15 మినిట్స్ మొత్తం హారతి ఏ విధంగా చేస్తారంటే నాకైతే నేను ఇలాంటి హారతి ఎక్కడ చూడలే ఫ్రెండ్స్. నేను కలకత్తా వెళ్ళినప్పుడు కాళికామాత టెంపుల్లోనే చూశాను. మరియు ఇలాంటి హారతి మన దగ్గర కలకత్తా టెంపుల్ ఉండడం, కాళికామాత టెంపుల్ ఉండడం మన అదృష్టము. సో మీరైతే తప్పకుండా ఈ టెంపుల్ ని అందరూ దర్శనం చేసుకోండి. ఇక్కడ నైట్ అద్భుతాన్ని చూడండి. మొత్తం లైటింగ్ తోని టెంపుల్స్ ఏ విధంగా మనకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మీరు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో టూర్ కి సంబంధించిన ప్రతి వీడియోస్ మరియు టెంపుల్స్ కు సంబంధించిన ప్రతి వీడియోస్ అయితే ఒక్కొక్కటి మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ వీడియోలో మీకు కాళికామాత టెంపుల్ యొక్క హారతి ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తున్నాను. మీరు తప్పకుండా చూస్తూ ఉండండి. విదాయ